ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, కూటమి ఈ ఆంధ్రప్రదేశ్లో అనూహ్యంగా చాలా పెద్ద మెజారిటీలతో గెలుపొందడం జరిగింది. దీని మీద మేమందరం షాక్ గురవటం అయ్యాం. సహజమైనటువంటి అంశం. గెలుస్తాం అనుకున్నాం కాబట్టి, ఓటమి పాలయ్యాం కాబట్టి షాక్ గురయ్యాం. ఇది నమ్మలేనటువంటి అంశంగా మాకు అనిపించింది. అయినా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని అంగీకరించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ దశలో భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డెమోక్రసీని కాపాడాలనేటువంటి సంస్థ లైక్ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ఒక సంస్థ మొన్న జరిగినటువంటి ఎన్నికల మీద, వాటి నిర్వహణ మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. మాకు కూడా ఉన్నటువంటి అనుమానాలు, ఈ అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా మరింతగా బలపడుతూ వచ్చాయి. ఈ అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఇండిపెండెంట్, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ. ఆ సంస్థ నిర్వహించినటువంటి ఎన్నికల్లో ట్రాన్స్పరెంట్గా ఎక్కడ ఏ లోపం లేకోకుండా జరిగింది అని అనిపించవలసినటువంటి బాధ్యత వారికి ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, ఎన్నికలు 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్లో జరిగినప్పుడు సుమారుగా 6 గంటలకి ఎన్నికల పోలింగ్ అయిపోతుంది. పోలింగ్ అయిపోతుందంటే ఓట్లు వేసే కూడా 4 గంటలకు అయిపోతుంది. ఎందుకంటే 6 గంటలకు అయిపోదు. ఎందుకంటే 6 గంటలకు ఎన్నిక జరిగినప్పుడు, ఆ టైం అయిపోయినప్పుడు 6 గంటలు అవ్వగానే ఆ ప్రాంగణంలోకి ఎవరైతే ప్రవేశించారో వారందరికీ టోకెన్స్ ఇచ్చి వాళ్ళను కూడా అయిపోయేంత వరకు, క్యూలు అయిపోయేంత వరకు ఓటు వేసే విధంగా వారికి అవకాశం కల్పిస్తారు. 6 గంటలకి పోలింగ్ టైం అయిపోయిన తర్వాత, కొన్ని చోట్ల పోలింగ్ ముగిసి ఉండదు, కొన్ని చోట్ల ముగిసి ఉంటుంది. పోలింగ్ టైం 6 గంటలకు అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ కొన్ని ఫిగర్స్ని రిలీజ్ చేసింది. అదేమిటంటే, మాకు అందిన సమాచారం ప్రకారం 68.12% ఆంధ్రప్రదేశ్లో పోల్ అయినాయి అని. మిగతా డీటెయిల్స్ తర్వాత ఇస్తాము అన్నారు. ఎందుకంటే మిగతా డీటెయిల్స్ అంటే ఆ తర్వాత కూడా ప్రాంగణంలో ఉన్నవారికి టోకెన్స్ ఇచ్చి ఓట్లు వేయించారు కాబట్టి అవి పెరుగుతాయి కాబట్టి. ఆ తర్వాత అదే రోజు 11:45 సుమారుగా ఆ ప్రాంతంలో మరొక అనౌన్స్మెంట్ చేశారు. అదేమిటంటే 76.5% అంటే పెరిగింది. 68.12 నుంచి 76.5కి పెరిగింది. పెరగడం అనేది సహజమైనటువంటి అంశం. ఆ తర్వాత ఫైనల్ ఫిగర్స్ ప్రకటించినప్పుడు 80.66 ప్రకటించారు. అంటే ఫస్ట్ ప్రకటించినప్పుడు 68.12, రెండవసారి ప్రకటించినప్పుడు అదే రోజున 76.5%, మళ్ళీ ఫైనల్ ఫిగర్స్ ప్రకటించిన తర్వాత 80.66 ప్రకటించారు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ తర్వాత 13వ తారీఖున అయిపోయిన తర్వాత 4వ తారీఖున పోలింగ్ జరిగింది, కౌంటింగ్ జరిగింది. ఆ కౌంటింగ్ ఫిగర్స్ చూస్తే ఎంత ఉన్నాయంటే 82 పైచిలుకుంది పర్సంటేజ్. ఇది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి అంశం. ఒకదానికి పొంతం లేనటువంటి అంశంగా అనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇచ్చిన ఫిగర్సే. దీన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. డేట్ ఎలక్షన్ కమిషన్ ఈ అనుమానాలను క్లియర్ చేయాలి. ఫైనల్ ఫిగర్స్కి కౌంటింగ్కి మధ్య ఎందుకు తేడా వచ్చింది? లేదు, పోలింగ్ టైం అయిపోయిన తర్వాత ప్రకటించినటువంటి దానికి మళ్ళా వాళ్ళే ప్రకటించిన ఫైనల్ ఫిగర్ ఎంత హైప్ ఎలా వచ్చింది? ఇట్ ఈస్ చాలా అన్యూజువల్గా జరిగింది. జనరల్గా ఎన్నికలు జరిగినప్పుడు, గత ఎన్నికలు ఒకసారి చూసినట్లయితే
ఏం జరుగుతూ ఉంటుందంటే ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన తర్వాత మిగతా ఓట్లు వేయడానికి వేసిన తర్వాత ప్రకటించేదానికి సుమారుగా ఒక 1% 2% డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఏంటి 12% పైన కనిపిస్తూ ఉన్నది. ఇది చాలా అన్యూజువల్, ఎక్స్ట్రాడనరీ. దీన్ని డౌట్ తీర్చవలసినటువంటి బాధ్యత ఎవరికి ఉంది? ప్రభుత్వాలకు కాదు, ఎలక్షన్ కమిషన్కు ఉంది. వాళ్ళు ఇంతవరకు తీర్చినటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో అడిగినా కూడా చాలామంది, మేం కాదు, చాలామంది ఇండియాలో అనేక మంది అడుగుతూ ఉన్నా కూడా దానికి ఇంతవరకు కూడా ఆ అనుమానాలను నివృత్తి చేసేటటువంటి కార్యక్రమం ఎలక్షన్ కమిషన్ చేయకపోవటం వల్ల ఉన్న అనుమానాలు మరింతగా పెరుగుతూ ఉన్నాయి. దీన్నే ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి తెలియపరచాలనే ఉద్దేశంతో మేము రావటం జరిగింది. ఇది కాకోకుండా మరొక అంశాన్ని ఇక్కడ మీ ద్వారా ప్రజలకు చెప్పాలని అనుకుంటున్నాను. అది ఏమిటంటే ఫామ్ 20. ఫామ్ 20 అంటే ఏ అసెంబ్లీలో ఎంత పోలైంది, ఎవరెవరికి ఎంత పడ్డాయి, ఈవెంట్స్కి ఎంత పడ్డాయి, వైసీపీకి ఎంత పడ్డాయి, తెలుగుదేశానికి ఎంత పడ్డాయి, ఇతర పార్టీలకి ఎంత పడ్డాయి, నోటాకి ఎంత పడ్డాయి, మొత్తం అంతా రావాలి. దట్ ఈస్ కాల్డ్ ఫామ్ 20. అది చిత్రమైన విషయం ఏంటంటే ఈ రోజు వరకు ప్రకటించలేదు. ఇది చాలా అన్యూజువల్ థింగ్. ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ జరిగి ఎన్ని రోజులు అవుతుందో చూడండి. ఈ రోజు వరకు కూడా ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎంత కౌంటింగ్ జరిగింది, ఏ అభ్యర్థికి ఎంత వచ్చింది అనేది ఇంతవరకు కూడా ప్రకటించకపోవటం అనేది అసాధారణమైన చర్య. ఇంతకుముందు ఎప్పుడు ఎన్నికల కమిషన్లో ఇంతకుముందు ఇంత డిలే జరగలేదు, ఇంతకు డిలే జరుగుతూ ఉంది. ఈ ఫిగర్స్ అన్ని ఎందుకు తేడాలు వస్తున్నాయి? ఫైనల్ ఫిగర్కి కౌంటింగ్ ఫిగర్కి ఎందుకు తేడా వచ్చింది? ఈ రోజున మళ్ళా ఫామ్ 20 ప్రకటించేది దీనికి మ్యాచ్ అవుతుందా లేదా? ఎందుకు ప్రకటించలేదంటే రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి రాలేదంటున్నారు. వాట్ ఈస్ దిస్? రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎవరు? ఎలక్షన్ కమిషన్లో భాగమే కదా. ఎందుకంటే మేము అడగలేదులే, వాళ్ళు చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి రాలేదని చాలా పత్రికల్లో వచ్చాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగకపోతే చాలా ప్రమాదం. ఎన్నికలు సక్రమంగా జరగలేదని నేను అనడంలా, చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేయకపోవటం వలన రోజు రోజుకి అనుమానాలు పెరుగుతూ ఉన్నాయి. వీటిని ఎన్నికల కమిషన్ ఇమీడియట్గా వితౌట్ డిలే ఫామ్ 20లో ఉన్నటువంటి వాస్తవాలను ప్రకటించవలసిన అవసరం ఉన్నది. వాయు మిస్ మ్యాచ్ కాకపోతే నష్టపోయే పరిస్థితి కూడా ఉంటుంది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మరొక అంశం ఏమిటంటే మీరు చూశారు, నిన్న విజయనగరం జిల్లాకు సంబంధించి, విజయనగరం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి విజయనగరం పార్లమెంటుకు సంబంధించి మన చంద్రశేఖర్ మాజీ ఎంపీ ఆయన ఒక అన్యూజువల్ థింగ్ని చూశారు. అదేవిధంగా గజపతి నగరానికి సంబంధించినటువంటి బొత్స అప్పల నరసయ్య వీళ్ళిద్దరూ కూడా ఎలక్షన్ కమిషన్కి ఒక రికమెండేషన్ ఇచ్చారు. అయ్యా, ఈ ఈవీఎంలు మేము లెక్కేసేటప్పుడు దానిలో 98% ఇది ఉన్నది, బ్యాటరీ ఉన్నది. ఒకసారి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ ఈవీఎంను ఉపయోగించిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి సుమారుగా ఒక నెల రోజులో, 15 రోజుల్లో, 20 రోజుల్లో మీరు గోడౌన్లో పెట్టిన తర్వాత అది లెక్కేయడానికి తీసుకున్నప్పుడు 99% ఎందుకు ఉంటుంది? ఇది ఏదో అన్యూజువల్గా ఉంది, దీని మీద మీరు క్లియర్ చేయండి అని చెప్పి డబ్బు కట్టి ఒక అప్లికేషన్ పెడితే నిన్న ఒక పెద్ద తతంగం చేశారు అక్కడ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్కి సంబంధించిన వాళ్ళు. అవి తీసుకొచ్చి మాక్ పోలింగ్ చేశారు. నాకు అర్థం కాల, బ్యాటరీ ఎందుకు అంత ఉంది అంటే మా డౌట్ ఏంటంటే, ఎవరైనా రీజనబుల్ పర్సన్ డౌట్ ఏంటంటే, ఆ బ్యాటరీ తీసుకువెళ్ళి ఈవీఎంలు భద్రపరిచిన తర్వాత ఆ బ్యాటరీ ఛార్జ్లో పెరిగింది అంటే ఈ మధ్యలో ఎవరో ఇంటర్ఫీర్ అయ్యారేమో అనేటువంటి డౌట్ ఉంది. ఇంటర్ఫీర్ చేయాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్.
దానికి బ్యాటరీ గురించి మీరు క్లియర్ చేయమంటే మాక్ పోలింగ్ పెట్టి క్లియర్ చేసేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ అవర్ డౌట్. మాక్ పోలింగ్ అంతకుముందు కూడా ఎన్నికల్లో పెట్టారు. ఇవాళ ఒంగోలులో కూడా అదే పరిస్థితి. వీవీప్యాడ్లకి మీకు ఒక విషయాన్ని ఇక్కడ చెప్తాను. ఈ వీవీప్యాడ్లు అనేవి ఎక్కడి నుంచి ఉంటాయి? ఖచ్చితంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈవీఎంలు పనికిరావని ఒక పెద్ద ఉద్యమం చేశారు. మీకు గుర్తుండే ఉంటుంది. దేశవ్యాప్తంగా తిరిగారు. మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారే ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశం ఉందని ఈ ప్రపంచానికి తెలియపరిచినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆయన ఫైట్ చేశారు. ఎలక్షన్ కమిషన్కి వాళ్ళని రిప్రజెంటేషన్ చేశారు. అప్పుడే ఈ వీవీప్యాడ్ వచ్చింది. అంతకుముందు వీవీప్యాడ్ లేదు. మనం బటన్ నొక్కితే మనం ఏ గుర్తుకైతే వేశామో ఆ గుర్తు అలా డిస్ప్లే అవుతుంది. నేను ఫ్యాన్ గుర్తు వేసాను అనుకోండి, ఒక కాగితం అట్ట వస్తుంది, ఫ్యాన్ కనపడింది. మీరు కూడా చూసుంటారు రోడ్డు తర్వాత కట్ అయిపోతుంది. వీవీప్యాడ్లన్నీ ఆ బాక్స్లో పడతాయి. ఒక బూత్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 ఓట్లు పడ్డాయి, నా ప్రత్యర్థికి 150 పడ్డాయి. ఖచ్చితంగా ఈ వీవీ మిషన్లో ఎంత ఉందో అక్కడ వీవీప్యాడ్ కనపడాలి. అప్పుడే మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయినప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే విషయాన్ని ఒంగోలు అడిగితే మేము మాక్ పోలింగ్ పెడతా ఉన్నారు. కోర్టులో ఉందనుకుంటే దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. కోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత దాని మీద మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి దెర్ ఇస్ ఎన్నో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో జరిగిందనేటువంటి భావన ప్రజల్లో కలుగుతూ ఉన్నది. ఈ ఏదో జరిగిందనే భావన కలుగుతున్నటువంటి ప్రజల్ని లేదా వివిధ సంఘాలని లేదా వివిధ పార్టీలని వాటన్నిటికీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే, ఆ డౌట్స్ అన్ని తీర్చకపోతే ఏదో జరిగిందనేటువంటి ప్రమాదం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మేము వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. వీటన్నిటి మీద ఫామ్ 20 ఎందుకు ఇంతవరకు ప్రకటించలేదు? ఎప్పుడైనా మీరు చూడండి, ఎన్నో ఎన్నికలు జరిగాయి భారతదేశం. ఎప్పుడూ కూడా ఫైనల్ ఫిగర్స్ ప్రకటించడానికి ఇంత సమయం తీసుకోలేదనేది మా అభిప్రాయం. ఈ రోజు కూడా ఫైనల్ ఫిగర్ చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేరు అంటే ఏదో జరిగిందేమో అనేటువంటి భావన కలుగుతా ఉన్నది. ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది. కాబట్టి రిటర్న్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము ఈ రిప్రజెంటేషన్ వారికి ఎన్నికల కమిషన్ వారికి ఇవ్వటం జరిగింది. త్వరలోనే వీటన్నిటినీ కూడా నివృత్తి చేస్తారనేటువంటి భావన మాకున్నదని మేము అనుకుంటున్నాం. వారు చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనేటువంటి భావన దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దాన్ని నివృత్తి చేయవలసిందిగా వారిని కోరటం జరిగింది. అదే విషయాలని మీకు కూడా, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. విజయనగరం జిల్లా ఏ కాన్స్టిట్యున్సీ? గజపతి నగరం కాన్స్టిట్యున్సీలో ఈవీఎంలు తీయడానికి చాలా చిత్రం. వెళ్తే కలెక్టర్ అంతా అక్కడే ఉన్నారంట, తాళాలు లేవంట. ఏమైంది తాళాలు? ఎక్కడికి వెళ్ళి తాళాలు? మిస్ప్లేస్ అయినాయా? ఎవరన్నా తీసుకుపోయారా? 2 గంటలు కలెక్టర్ గారే వెయిట్ చేశారంట తాళాల కోసం. చివరికి తాళం పగలగొట్టాలని ప్రయత్నం చేశారంట. మా అభ్యర్థి ఒప్పుకోవాలి. పగలగొట్టడం ఏంటంటే తాళం మీకు ఉండాలి కదా, తీయమన్నారు. చివరికి నకిలీ తాళం తీసుకొచ్చి తీశారో మరి ఆ తాళం దొరికిందో నాకు అర్థం కాదు. అంటే ఎక్కడైతే ఈవీఎంలు భద్రపరిచారో అక్కడ తాళాలు లేవు అధికారుల దగ్గర. ఎక్కడున్నాయి? డౌట్. మిస్ప్లేస్ అయిందా? లేకపోతే నా ఓటు ఎత్తుకుపోయాడా? వాట్ ఇస్ దిస్? దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. ఇండిపెండెంట్ అథారిటీ, రాజ్యాంగ వ్యవస్థ, అకౌంటబిలిటీ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అనుమానాలను తీర్చవలసినటువంటి అవసరం ఉన్నది. గొడవ దగ్గరికి వెళ్తే తాళాలు లేని పరిస్థితి, బ్యాటరీ ఏమో హైక్ ఉన్నటువంటి పరిస్థితి, వీవీప్యాడ్లతో సరిపోచి లెక్కయమంటే లెక్కయమనేటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క అథారిటీ మీద అనుమానాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటినన్నింటినీ నివృత్తి చేయవలసిందిగా ఈ రోజున ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ని వచ్చి మేమందరం కూడా వెళ్ళి విటరంపూర్వకంగా ఒక దరఖాస్తుని, ఒక రిప్రజెంటేషన్ని వారికి ఇవ్వడం జరిగింది.
త్వరలో ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందనేటువంటి భావన దేశవ్యాపితంగా ప్రజల్లో కలిగే విధంగా ప్రవర్తించగలరని మేము భావిస్తూ ఉన్నాం. అంటే దిస్ ఈస్ ద డౌట్స్ మద్దతు ఏముంది, మేమేమి నేను అనేది ఏంటంటే ఇది నేను చెప్పినటువంటి వారు చెప్పినటువంటి ఫిగర్స్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి అనేది వాస్తవమా కాదా? దీన్ని ఎవరు మద్దతు ఇస్తారా ఎవరా అనేది దిస్ ఇస్ నాట్ ఎలక్షన్, దిస్ ఈజ్ డౌట్స్. అది ఒక మంచి వాతావరణంలో ఆ డౌట్స్ని తీర్చాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. దానికి మద్దతు ఉందా లేదా అని కాదు, ఈ ఆర్గ్యుమెంట్లో పసంద లాజిక్ ఉందా లేదా, వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ ఎందుకు మిస్ మ్యాచ్ అవుతున్నాయి, ఫామ్ 20ని ఫైనల్ ఫిగర్స్ ఇంతవరకు ఎందుకు పెట్టలేదు. నీకైనా డౌట్ కలిగింది, నీకైనా డౌట్ కలిగింది, కాకపోతే నువ్వు మాట్లాడలేకపోవచ్చు. ప్రతి పౌరుడికి డౌట్ కలిగేటటువంటి అవకాశం ఉంది. మద్దతు ఇస్తారా ఇవ్వరా చాలా ఇప్పటికే ఓట్ ఫర్ డెమోక్రసీ వారు దేశవ్యాప్తంగా దీని మీద చర్చ పెడుతున్నారు, చాలా చోట్ల మాట్లాడారు. పరకాల ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు ఇంతకుముందు ఏపీ గవర్నమెంట్కి చంద్రబాబు నాయుడు గారు ఉండగా అడ్వైజర్గా ఉన్నటువంటి పరకాల ప్రభాకర్ గారు ఓట్ ఫర్ డెమోక్రసీలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయన చాలా చోట్ల సెమినార్స్లో మాట్లాడుతున్నారు. సంథింగ్ ఏదో జరిగింది, డౌట్స్ కావాలి, మాకు ఆ డౌట్స్ తీర్చాలి అని అడుగుతా ఉన్నారు. దాని ప్రకారం మేము అడుగుతా ఉన్నాం. ఇంకా ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల అన్ని చోట్ల కూడా డౌట్లు వ్యక్తం చేస్తున్నటువంటి దశ. దీని నుంచి స్లోగా అందరూ కూడా ఏదో జరిగింది అనేటువంటి భావనలోకి రావటం ప్రజాస్వామ్యంలో సరైనది కాదు. కాబట్టి అత్యంత తొందరగా దీన్ని క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మాజీ మంత్రి గారు రాంబాబు గారు అన్ని విషయాలు చాలా కూలంకషంగా చెప్పారు. 2024 ఎన్నికల ప్రొసీజరే రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి సిస్టాన్ని సరి అయిన క్రమంలో జరిగిందా, అకౌంటబిలిటీ అనేది కనిపిస్తూ ఉందా, పార్లమెంటరీ వ్యవస్థలో భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ. రెస్పాన్సిబిలిటీతో ప్రతి అక్షరాన్ని పరిగణనకు తీసుకొని ఎన్నికల ప్రొసీజర్ని కంప్లీట్ చేయాలి. కానీ పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి తీరు, ఎన్నికల ప్రొసీజర్ని కంప్లీట్ చేసే పద్ధతి చాలా అనుమానాలకు తావిస్తుందని చెప్పడానికి అనేకమైన ఉదాహరణలు చెప్పడం జరిగింది. 6 గంటల సమయానికి 68% అయితే ఎలక్షన్ ప్రొసీజర్లో ఉన్నటువంటి పద్ధతి ఉన్నటువంటి వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవాలి కాబట్టి కొంత పెరగచ్చు. కానీ 8 గంటలకి 78%, 11:30 గంటలకి 80% పైబడి ఎన్నికల శాతాన్ని పెంచుకుంటూ పోయారు. అయినా ఎన్నికలు జరిగినప్పుడు ఫామ్ 20 అనేది పర్టికులర్గా 175 నియోజకవర్గాల నుంచి మీరు నియమించినటువంటి ఆర్ఓస్ దగ్గర నుంచి రిపోర్ట్ వచ్చి మీ దగ్గర ఉన్నాయి. కానీ ఈ రోజుకి ఎన్నికలు అయిపోయినాయి. అనేకమైనటువంటి ప్రిడామినెంట్ సంస్థలు ఎన్నికల ప్రొసీజర్లో ఎనామలీస్ ఉన్నాయని చెప్తా ఉన్నాయి. ఆ క్రమంలో ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ ఈ ఓట్లు పోలైనవి, ఈ ఓట్లు ప్రధాన వ్యక్తికి ఈ విధంగా వచ్చిందని చెప్పే పరిస్థితి లేకపోవటానికి కారణాన్ని వెతుక్కోవాల్సి వస్తుంది. దీనికి బాధ్యులు ఎవరో చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అందుకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బృందం ఎన్నికల కమిషన్ని అడగటం జరిగింది. అయ్యా, ఎన్నికల్లో ప్రొసీజర్లో మేము ఓడిపోయిన తర్వాత వ్యవస్థ నడుస్తూ ఉంటుంది, కానీ మేధావులందరూ చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిలో మాకు కూడా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎన్నికలలో మరి ఈ రోజుకి ఎంతమంది ఓటేశారు, ఎవరికి ఎన్ని ఓట్లు చెప్పలేని పరిస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందంటే జరుగుతూ ఉందని అనుమానాలు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు చాలా చోట్ల జరుగుతున్నటువంటి
అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలా. ఏ పోలింగ్ స్టేషన్స్ దగ్గర కానీ లేకపోతే భద్రపరిచినటువంటి ప్రాంతాల్లో తాళాలు లేకుండా పోయినాయి అంటే ఎవరు బాధ్యత వహించాల్సింది? అందుకనే మాకు అనేకమైన అనుమానాలు ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. దీనిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. అందుకనే ఈరోజు ఎన్నికల కమిషన్ ఎన్నికల అధికారిని అడిగాం, త్వరితగతిని ఇన్వాల్వ్ అవ్వండి, ఈ యొక్క అనుమానాన్ని నివృత్తి చేయండి, రాజ్యాంగాన్ని పరిరక్షించండి. అబోధ కల్పనలో మరి ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి తక్షణమే ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజానీకానికి రాజ్యాంగ వ్యవస్థలు కాపాడే విధంగా ఉన్నటువంటి మీరు సరియైన సమాధానం సరియైన సమయం త్వరితగతిని చెప్పాలని చెప్పడం జరిగింది. త్వరితగతిని చేస్తారని, ప్రజలకు నివృత్తి చేస్తారని ఆశతో ఎదురు చూస్తాము. లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు కాబోతా ఉంది. ప్రజాస్వామ్యం అపహసించబడుతుంది, వ్యవస్థలు కూలదోసే పరిస్థితి వస్తుంది. అందుకనే తక్షణమే ఇన్వాల్వ్ అవ్వమని చెప్పడం జరిగింది.